మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామో ఒకసారి గుర్తు చేసుకోండి. సూర్యుడి వెనకాల దాదాపు సోలార్ సిస్టంలోని చాలా గ్రహాల కంటే ముందు ఆస్ట్రాయిడ్స్ మరియు కామెట్స్ ని తప్పించుకుంటూ డీప్ స్పేస్ లో తేలుతున్నాము. సుదూర నక్షత్రాలకు మనకి మధ్యలో మొత్తం ఖాళీగానే ఉంటుందా? లేదు, అది తప్పు. నెప్ట్యూన్ గ్రహం బయట ప్రాంతమంతా ఖాళీగా ఉంటుంది అనుకున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. మన సోలార్ సిస్టమ్ ఒక పెద్ద ఐస్ మేఘం మధ్యలో ఉందంటే మీరు నమ్ముతారా? అసలు ఈ ఐస్ మేఘంలో ఏమున్నాయి తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ గార్గాంచువన్ ఐస్ మేఘంలో కొన్ని బిలియన్ల కొద్ది ఆస్ట్రాయిడ్స్, కామెట్స్ ఉంటాయి. వీటితో పాటు చాలా గుర్తు తెలియని వస్తువులు ఐస్ క్రీమ్ లో నట్స్ లాగా ఈ మేఘంలో ఇమిడిపోయి ఉంటాయి. ఈ ఐస్ మేఘాన్ని ఊర్ట్ క్లౌడ్ అంటారు. దీని గురించి మాట్లాడే ముందు అసలు కామెట్స్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. కామెట్స్ ఎలా పుడతాయి? స్పేస్ లో ఉన్న వాయువులు, రాళ్లు, రప్పలు, దుమ్ము, ధూళి ఫ్రీజ్ అయ్యి ఒక ఐస్ బాల్ లాగా ఏర్పడతాయి. వీటినే కామెట్స్ అంటారు. సూర్యుడికి ఉన్న అపారమైన గ్రావిటీ వల్ల గ్రహాల్లాగా ఈ కామెట్స్ కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతాయి. అసలు ఈ కామెట్స్ ఎంత పెద్దగా ఉంటాయి? నేచురల్ గా కామెట్స్ ఒక చిన్నపాటి టౌన్ సైజ్ లో ఉంటాయి. స్పేస్ లో క్యాజువల్ గా తిరుగుతూ సూర్యుడి దగ్గరికి వచ్చినప్పుడు అవి హీట్ అవుతాయి. హీట్ అయితే ఏమవుతుంది? కామెట్ అంటే మన తెలుగులో తోకచుక్క అంటాం, ఎందుకంటే వీటి వెనకాల మెరిసే తోకలు ఉంటాయి కాబట్టి. హీటింగ్ అవ్వడం వల్ల ప్రీవియస్ గా కామెట్ లోపల గడ్డగట్టున్న కెమికల్స్ మరియు ఐస్ కలిపి కరిగి కొన్ని మిలియన్స్ ఆఫ్ కిలోమీటర్స్ లెంత్ ఉన్న తోకల్లాగా ఏర్పడతాయి. ఇలాంటి కామెట్స్ లో కూడా రెండు రకాలు ఉంటాయి. వీటిని షార్ట్ పీరియడ్ మరియు లాంగ్ పీరియడ్ కామెట్స్ అంటారు. కైపర్ బెల్ట్ లేదా నెప్ట్యూన్ గ్రహం తర్వాత 30 ఆస్ట్రనామికల్ యూనిట్స్ దూరాల వరకు ఎక్స్టెండ్ అయి ఉన్న ఒక ఐస్ మేఘం నుండి షార్ట్ పీరియడ్ కామెట్స్ పుట్టాయని అందరూ నమ్ముతారు. ఒక ఆస్ట్రనామికల్ యూనిట్ అంటే సూర్యుడు మరియు భూమి మధ్య దూరం. ఈ షార్ట్ పీరియడ్ కామెట్స్ 200 సంవత్సరాలకు ఒకసారి సూర్యుడి చుట్టూ ఒక ఆర్బిట్ పూర్తి చేస్తాయి. మన గ్రహాలు సూర్యుడు తిరిగే ప్లేన్ లోనే ప్యారలల్ గా తిరుగుతాయి. ఇదే ప్లేన్ లో షార్ట్ పీరియడ్ కామెట్స్ కూడా తిరుగుతాయి. అందుకే హేలీ కామెట్స్ 75 సంవత్సరాలకు ఒకసారి మనకు హాయ్ చెప్పి వెళ్లిపోతుంది. కానీ లాంగ్ పీరియడ్స్ తేడాగా గ్రహాలు తిరిగే ప్లేన్ కి ప్యారలల్ గా కాకుండా ఒక యాంగిల్ తో సూర్యుడి చుట్టూ తిరుగుతాయి. కాబట్టి అవి ఒకసారి కనబడితే మళ్లీ వేల సంవత్సరాల వరకు అంధకారంలోకి వెళ్లిపోతాయి. ఈ లాంగ్ పీరియడ్ కామెట్స్ ఎక్కడ పడతాయి? షార్ట్ పీరియడ్ కామెట్స్ లా కైపర్ బెల్ట్ లో కాకుండా ఇంకా దూరంలో ఉండే స్కాటర్డ్ డిస్క్ అనే ప్రాంతం నుండి లార్జ్ పీరియడ్ కామెట్స్ పుట్టి ఉండొచ్చు. ఈ స్కాటర్డ్ డిస్క్ ప్రాంతం నుండి కామెట్స్ మన సోలార్ సిస్టమ్ లో చివరి ప్రాంతంలో ఉండే ప్లానెట్స్ దగ్గరికి వస్తాయి. అలా వచ్చిన కామెట్స్ ని సెంటార్స్ అంటారు. అయితే ఇప్పటి వరకు మనం ఎన్ని కామెట్స్ కనిపెట్టాం? మనకు తెలుసైతే దాదాపు 4000 కామెట్స్ వరకు అనేక మెథడ్స్ ద్వారా కనిపెట్టగలిగాము. మన సోలార్ సిస్టమ్ పుట్టి 4.5 బిలియన్ సంవత్సరాలైంది. కానీ ఈ కామెట్స్ మాత్రం ఎక్కడి నుండి వస్తున్నాయో ఇప్పటికి కూడా ఒక పెద్ద మిస్టరీగానే ఉంది. అయితే ఒకసారి సూర్యుడి చుట్టూ తిరిగిన తర్వాత అవి మళ్ళీ ఎందుకు తిరిగి వస్తున్నాయి? ఎందుకు అలా స్ట్రైట్ గా సోలార్ సిస్టమ్ దాటి వెళ్లిపోవడం లేదు? 20వ శతాబ్దం మిడిల్ వరకు ఈ ప్రశ్నకు సమాధానం దొరక్క సైంటిస్టులు అష్టకష్టాలు పడ్డారు. 1950లో యాన్ ఊట్ అనే ఆస్ట్రానమర్ ఈ ప్రశ్నకు సమాధానం కనిపెట్టాడు. అతను చెప్పింది అర్థం చేసుకోవాలంటే సమయంలో చాలా వెనక్కి వెళ్ళాలి. అంటే 4.5 బిలియన్ సంవత్సరాలు టైం ట్రావెల్ చేసి వెళ్దాం. హలో ఫ్రెండ్స్, మీరింకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పటికే ఇంకా ఏ గ్రహం కూడా పుట్టలేదు. మనం సూర్యుడి చుట్టూ ఒక డస్ట్ మేఘంలా తిరుగుతున్నాము. దాని నుండి ప్లానెట్స్ పుట్టాయి. సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల ఇన్నర్ ప్లానెట్స్ వెచ్చగా, చిన్నగా రాళ్లతో తయారయ్యి ఉన్నాయి. కానీ సూర్యుడికి దూరంగా ఉండే బయటి ప్లానెట్స్ మాత్రం చల్లటి ప్రాంతంలో ఉండటం వల్ల చాలా పెద్దగా మారాయి. ఇలాంటి చల్లటి ప్రదేశంలో ఉన్న నీరు ఐస్లా మారి డస్ట్ మరియు ఇతర చెత్తతో మిక్స్ అవ్వటం స్టార్ట్ చేస్తాయి. ఇలాంటి నంబర్ ఆఫ్ పీసెస్ గుద్దుకొని కలిసిపోయి పెద్దగా అవటం మొదలు పెట్టాయి. ఆ తర్వాత ఏం జరిగింది? ఇలా ప్లానెట్స్ ఫామ్ అయిన తర్వాత కూడా ఆ ప్రాంతంలో చాలా చెత్త మరియు ఐస్ ముక్కలు వదిలివేయబడ్డాయి. వీటిని ప్లానెటెసిమల్స్ అంటారు. ప్లానెట్స్ ఏ పదార్థం ద్వారా తయారు చేయబడ్డాయో ప్లానెటెసిమల్స్ కూడా అవే పదార్థంతో తయారు చేయబడ్డాయి. అయితే సూర్యుడి నుండి దూరంగా ఉన్న ఈ బయటి ప్లానెట్స్ కి చాలా గ్రావిటీ ఉంది. కాబట్టి వాటి దగ్గరికి వచ్చిన ఏ చిన్న రాయిని కూడా వదిలిపెట్టకుండా మింగేశాయి, లేకపోతే దూరానికి విసిరిపారేశాయి. ఆ రాళ్లు ఇలా సూర్యుడి దగ్గరకు లేకపోతే ఆపోజిట్ డైరెక్షన్ లో డీప్ స్పేస్ లోకి విసిరివేయబడ్డాయి. ట్రిలియన్ల కొద్దీ ఉన్న ఈ ఐస్ బాల్స్ తో గ్రహాలన్నీ క్రికెట్ ఆడుకున్నాయి. చాలా తక్కువ గ్రావిటీ ఉన్న ఇలాంటి చిన్న రాళ్లు గ్రహాల్ని కూడా ఆకర్షించడం మొదలుపెట్టాయి. ఈ ఆకర్షణ చాలా తక్కువే అయినా కొన్ని మిలియన్ల సంవత్సరాలుగా రిపీటెడ్ గా జరగడం వల్ల కథ మారిపోయింది.
పుట్టిన తరువాత ఎలా ఉన్నాయో అలా ఉండకుండా ఈ చిన్న చిన్న రాళ్లు గ్రావిటీ ద్వారా గ్రహాల పొజిషన్స్ ను మార్చేశాయి. దీనివల్ల అన్నిటికంటే బయట ఉండాల్సిన జూపిటర్ లోపలికి వచ్చేసి లోపలికి ఉండాల్సిన సాటర్న్, యురేనస్ మరియు నెప్ట్యూన్ బయటికి తోసివేయబడ్డాయి. కానీ నెప్ట్యూన్ బయటికి వచ్చేటప్పుడు ఒక వింత జరిగింది. అదేంటి? బయటికి వచ్చే క్రమంలో నెప్ట్యూన్ గ్రహం ఈ ఐస్ ముద్దల్ని విసిరేసి వాటి ఆర్బిట్స్ ను చాలా తేడాగా మార్చేసింది. బయటి గ్రహాలు ఇలా షఫుల్ అవ్వడం వల్ల విసిరివేయబడిన రాళ్లు సోలార్ సిస్టమ్ లోపల ఉన్న అన్ని గ్రహాల మీదకి బుల్లెట్స్ లాగా దూసుకొని వచ్చి గుద్దుకున్నాయి. ఇలా విసిరివేయబడిన వస్తువుల్లో 3 టైప్స్ ఉన్నాయి. ఈ 3 టైప్స్ ప్రాంతాల వారీగా డివైడ్ చేయబడ్డాయి. అందులో ఒకటి కైపర్ బెల్ట్. ఈ ప్రాంతం నుండి వస్తున్న కామెట్స్ ఆర్బిట్స్ స్టేబుల్ గా గ్రహాలకు ప్యారలల్ గా ఉంటాయి. నెప్ట్యూన్ బయట నుండి కైపర్ బెల్ట్ ప్రాంతం మొదలవుతుంది. సూర్యుడి నుండి 4.5 నుండి 7.5 బిలియన్ కిలోమీటర్ల దూరం వరకు ఎక్స్టెండ్ అయి ఉంటుంది. రెండవ ప్రాంతాన్ని స్కాటర్ డిస్క్ అంటారు. అయితే దీనికి కైపర్ బెల్ట్ కి తేడా ఏంటి? నెప్ట్యూన్ విసిరేసిన వస్తువులు ఈ స్కాటర్ డిస్క్ లో ఉంటాయి. కైపర్ బెల్ట్ వస్తువుల్లా కాకుండా దీంట్లో ఉన్న వస్తువులు ఆర్బిట్స్ మన గ్రహాలతో పోల్చుకుంటే చాలా తేడాగా వంగి ఉంటాయి. కైపర్ బెల్ట్ తో కలిసున్న స్కాటర్ డిస్క్ సూర్యుడి నుండి 150 బిలియన్ కిలోమీటర్ల దూరాల వరకు ఎక్స్టెండ్ అయి ఉంటుంది. వీటి తరువాత ఫైనల్ గా ఉండేది ఊర్ట్ క్లౌడ్. ఇది ఒక లేయర్ లాగా సోలార్ సిస్టమ్ మొత్తాన్ని చుట్టేసి ఉంటుంది. అంటే ఊర్ట్ క్లౌడ్ గోళం మధ్యలో సోలార్ సిస్టమ్ ఉంది అనుకోండి. సూర్యుడి నుండి 300 బిలియన్ కిలోమీటర్ల దూరం నుండి ఈ ఊర్ట్ క్లౌడ్ ప్రాంతం స్టార్ట్ అవుతుంది. కానీ దీనికి నిజంగా ఎండ్ ఉందా? అక్షరాల 1 లైట్ ఇయర్ దూరం వరకు ఈ ప్రాంతం ఎక్స్టెండ్ అయి ఉంటుంది. వేల సంవత్సరాలకు ఒకసారి కనపడే లాంగ్ పీరియడ్ కామెట్స్ ఈ ఊర్ట్ క్లౌడ్ నుండే వస్తాయి. అయితే ఈ ఊర్ట్ క్లౌడ్ ఏర్పడడం వెనకాల ఎలాంటి మర్మం దాగుంది? షార్ట్ గా చెప్పాలంటే గ్రహాల నుండి పుట్టిన గ్రావిటీ ఈ ఐసీ ప్లానెటెసిమల్స్ ని సూర్యుడి నుండి దూరంగా తోసేశాయి. గెలాక్సీ ద్వారా పుట్టిన గ్రావిటీ వల్ల ఈ ఐసీ ముద్దలు సోలార్ సిస్టమ్ అంచున స్థిరపడ్డాయి. ఇక్కడైతే ఏ ఒక్క గ్రహం కూడా వీటిని డిస్టర్బ్ చేయలేదు. ఈ వస్తువులన్నింటినీ కలిపే ఊర్ట్ క్లౌడ్ అని అంటాం. అయితే ఊర్ట్ క్లౌడ్ బయటి ప్రాంతాల్లో 1 కిలోమీటర్ కంటే పెద్ద వస్తువులు ట్రిలియన్స్ కొద్దీ ఉంటాయి. అలానే 11 నుండి 20 కిలోమీటర్ల సైజులో ఉన్న వస్తువులు కొన్ని బిలియన్ల కొద్దీ ఉంటాయి. ఇవే కాదు, అనేక కిలోమీటర్ సైజు ఉన్న మిలియన్ల కొద్దీ వస్తువులు స్పేస్ లో తేలుతూ ఉంటాయి. కానీ ఈ ఊర్ట్ క్లౌడ్ లో ఉండే మొత్తం వస్తువుల్ని కలిపితే ఎంత మాస్ వస్తుందో మనకి కరెక్ట్ గా తెలియదు. కానీ హేలీ కామెట్ సైజ్ తెలుసు కాబట్టి దాన్ని బట్టి ఒక అంచనాకి రావచ్చు. కాంప్లికేటెడ్ లెక్కలు పక్కన పెడితే ఈ ఊర్ట్ క్లౌడ్ లో ఉన్న వస్తువులన్నీ కలిపితే ఆ వచ్చే మాస్ మన భూమి కంటే 5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అయితే కైపర్ బెల్ట్ లో కనిపెట్టిన మొదటి వస్తువు ప్లూటో. కానీ ఊర్ట్ క్లౌడ్ లో ఏవైనా వస్తువుల్ని కనిపెట్టగలమా? అప్పుడే సెడ్నా మరియు VP-113 లైమ్ లైట్ లోకి వచ్చాయి. వాటి ఆర్బిట్స్ చాలా ఎలిప్టికల్ గా ఉన్న ఈ రెండిట్లో ఏ ఒక్కటి కూడా నెప్ట్యూన్ కి దగ్గరగా లేదు. అయితే వాటి ఆర్బిట్స్ ఎలా అంత దారుణంగా మారాయి? మన సూర్యుడు ఇంకొక సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు ఆ గ్రావిటీ వల్ల సెడ్నా మరియు VP-113 ఆర్బిట్స్ అంత ఎలిప్టికల్ గా మారి దూరంగా ఉన్న ఊర్ట్ క్లౌడ్ నుండి లోపలికి వచ్చి ఉండొచ్చు. వోయేజర్ 1 ఇంకా పనిచేస్తుంది కాబట్టి అది ఊర్ట్ క్లౌడ్ దాటిందా? లేదు. వోయేజర్ 1 ఊర్ట్ క్లౌడ్ రీచ్ అవ్వడానికి ఇంకా 300 సంవత్సరాలు పడుతుంది. దాన్ని దాటాలంటే 30,000 సంవత్సరాలు పడుతుంది. ఒకవేళ వోయేజర్ 1 ఊర్ట్ క్లౌడ్ లోకి ఎంటర్ అయితే మనం దాని రహస్యాల్ని కనిపెట్టొచ్చా? దురదృష్టవశాత్తు 2025 తర్వాత వోయేజర్ 1లోని పవర్ సోర్స్ దాని సైంటిఫిక్ పరికరాలకి పవర్ కూడా సప్లై చేయలేదు. సో వోయేజర్ 1కి సిగ్నల్ ట్రాన్స్మిషన్ మరియు రిసీవింగ్ కూడా కష్టమవుతుంది. కాబట్టి ఊర్ట్ క్లౌడ్ గురించి ఇంకా డీటెయిల్డ్ గా తెలుసుకోవాలంటే దానికి ఇంకో సైంటిఫిక్ మిషన్ డిజైన్ చేయక తప్పదు. ఇక వోయేజర్ సోలార్ సిస్టమ్ బయట ఏం చూసిందో ఈ వీడియో చూసి తెలుసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.